హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం 25 ఇయర్స్ ఏజ్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వన్స్ ఇయర్ ఎలా రిటర్న్ వస్తుంది అని తెలుసుకుందాం. మరి ఇన్ కేస్ ఆ పర్సన్కి 45 ఇయర్స్ ఏజ్ ఉంటే ఎంత రిటర్న్స్ రావచ్చు అనేది మనతో డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి మిస్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం. సో ఒక 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 1,29,00,000 ఎలా సంపాదించుకోవచ్చు అనేది క్లియర్గా చెప్పారు, మీరు క్యాలిక్యులేట్ చేసి చూపించారు. సో మరి ఇప్పుడు ఆ పర్సన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టూడియోలో మన పర్సన్ ఉన్నారు, ఆయనకి 45 సంవత్సరాలు ఉన్నాయి సార్. ఆయనకి ₹1,00,00,000 కావాలంట, కానీ ఏజ్ మటుకి 25 లేదు, 45 ఉంది. సో మరి ఇప్పుడు ఆయన ₹1,00,00,000 ఎలా సంపాదించుకోవచ్చు అంటారు? మనం ఫస్ట్ జాబ్లోకి రాగానే న్యూ గ్యాడ్జెట్స్, గిఫ్ట్స్, పార్టీస్ ఇవన్నీ పెట్టుకుంటాం. అది అయ్యేటప్పటికి పెళ్ళి అవుతుంది. పెళ్లి చేసేయాలి, ఇక్కడికని పెళ్లి చేసేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత ఎక్స్పెండిచర్స్ మొదలవుతాయి, విచ్ ఇస్ యాక్చువల్లీ నోన్. బట్ ఇట్స్ సూపర్సీడెడ్. ఓకే, ఏదో వస్తుంది, ఖర్చు పెడుతున్నాం అన్నట్టే ఉంటుంది. ఆ మంత్ కానీ ఆ ఇది కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే కూడా మన వాళ్ళకి తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని. కానీ ఆ లాస్ట్ ఫిబ్రవరి మంత్ లేకపోతే జనవరి నుంచి అప్పుడు మొదలెడతారు, అమ్మో ట్యాక్స్ కట్టాలి అని చెప్పి మొదలెడతారు. యూ హ్యావ్ టు పే ఇట్ బికాజ్ వాట్స్ ది మీరు తీసుకునే నెల తీసుకునే జీతంతో మీకు తెలుసు కదా. అవును. సో దర్ ఇస్ నో ప్రాపర్ ప్లానింగ్, నో ప్రాపర్ విజువలైజేషన్. ఇక్కడ కూడా ఇప్పుడు ఆయన ₹1,00,00,000 అంటే ఆయన అదృష్టం కోసం చూడక్కర్లే. ఇఫ్ ఈస్ ప్లానింగ్, ఆయన మోటివేట్ అయ్యి నేను తీసుకోగలను, ఐ క్యాన్ ఇన్వెస్ట్ అని అనుకుంటే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఈవెన్ టుడే. 45 ఇయర్స్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. 45 ఇయర్స్కి స్టార్ట్ చేసుకోమనంటే ఇన్ని రోజుల దాకా డబ్బులు ఏం చేశారు, ఖర్చు పెట్టారు కదా. నో ప్రాబ్లం. సి దెర్ ఇస్ అ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఆయన 45 ఇయర్స్కి ఆయనకి ఇప్పుడు ఆలోచన వచ్చింది. దెర్ ఇస్ నో లిమిట్. మీకు ఎప్పుడైనా రావచ్చు, మంచి ఆలోచన ఎప్పుడైనా రావచ్చు. దో లేట్ దెన్ నెవర్. వచ్చింది, ఇప్పుడు ఆయన చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు? కొన్ని కాంబినేషన్స్ చేస్తే చేయొచ్చమ్మా. ఇట్స్ నాట్ డిఫికల్ట్. డూ నాట్ డిస్కరేజ్ ఎనీబడి ఫర్ దేర్ దిస్ థింగ్. ఆయన ఇప్పుడు 45 ఇయర్స్ అంటే హీ హెస్ బీన్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 20 ఇయర్స్ మినిమం. ఓకే, అంటే ఆయన దగ్గర ఎట్లాగో 10 లక్షలు ఎంతో కొంత అయితే ఉంటుంది, ఎఫ్డి రూపంగానో దేంట్లోనూ ఉంటాయి. ఉంటేనా ఓకే. సింపుల్ లాజిక్ ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే, ఆయన నౌ హీ హెస్ డిసైడెడ్ హీ వాంట్స్ టు టేక్ ఎ crore. He need not wait till 60 years. Okay. I'll give him 1 crore in 55 years. In the span of 10 years. That is 10 years. Okay. 45 years అనుకుందాం, 55 ఏళ్ళకి మనం ఇచ్చేయచ్చు. Right. ఇప్పుడు 20 ఏళ్ళలో సంపాదించిన దాంట్లో 7,50,000 ఒకటి లంసం ఇచ్చేయమనండి. సేవింగ్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎంతవరకు ఉన్నాయి మీ దగ్గర సేవింగ్స్? ఉన్నాయి సార్, సేవింగ్స్ ఉన్నాయి, 7-8 లక్షల దాకా ఉన్నాయి అంటున్నారు ఆయన. లెట్స్ టేక్ 7.5. దిస్ ఇస్ ఆల్సో సేవింగ్, నో? yes avunu. See, what he is saying is saving అంటే ఏ ఎఫ్డీలోనే పెట్టారు ఆయన, ఎఫ్డీలోనో దీంట్లోనే పెట్టారు. ఎఫ్డీస్లో కంటే దట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎఫ్డీ ఇస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఓన్లీ ఏంటంటే మన సేఫ్టీ కోసం మనం పెట్టుకుంటాం. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. 7.5 lakhs యూ ఇన్వెస్ట్. ఓకే, నౌ యూ హావ్ మేడ్ అప్ యువర్ మైండ్, యూ నీడ్ ఎ crore of rupees. ఓకే, yes అవును, టార్గెట్ అది వన్స్ ఇయర్. సో ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారు. సో ఈ నెల నుంచి మీరు 20,000 రూపాయలు సిప్ వేసుకోండి. ఎవ్రీ మంత్ 20,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇయర్ మీకు ఇంక్రిమెంట్ వచ్చిందిగా. అవును, వచ్చిందిగా. అవును, 10% ఆన్ యువర్ 20,000 ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, జస్ట్ 10%. ఓకే, అంటే 20,000 అంటే 2,000 అవుతుంది. 22,000 యాడ్ చేసుకోవాలి. అట్లా. ఓకే, అట్లా ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకోండి. మీరు 10 ఏళ్ళు చేసుకోండి. బై ద టైమ్ యూ కంప్లీట్ 10 years, ఐల్ గివ్ యూ 1 crore. Is it possible, sir? I'll show you in figures. You Okay. give me 7.5 lakhs lump sum. Yes avunu. Okay, it is there for 10 years. Okay. Yes avunu. Fix. అయిపోయిన తర్వాత ఈ నెల నుంచి మీరు నాకు 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తున్నారు. కరెక్ట్. ఓకే, అవును. సో ఆఫ్టర్ 10 years I'll give you 1 crore. And one thing, there's always a line there, mutual funds are subject to market risk and yes, mutual funds I have, mutual funds are subject to market risk. మార్కెట్ రిస్క్ ఎందుకు అని అంటే, మీరు ఆ 10వ ఏడు మీరు వచ్చేటప్పటికి ఆ రోజు ఇప్పుడు సమ్ గ్లోబల్ crisis is there or something like COVID happens, there it might not give you that sort of a return. Okay. But if you can wait for, give it that leverage, it will give you. Okay. But for sure, as per the calculations, as per the returns norms given by AMFI, okay, it is possible and we'll give him 1 crore. ఓకే, సో మీరు అన్నట్టు ఆ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 10 years ఆ గ్లోబల్ క్రైసిస్ కానీ ఎలాంటివి అయినా వచ్చినప్పుడు మేము ఆ టైంలో
తీసుకోకుండా అమౌంట్ అనేది వెయిట్ చేయొచ్చు అంటారు. వెయిట్ చేయొచ్చు, మన ఇష్టం అది. మనం వెయిట్ చేస్తాం. సో నా దిస్ ఇస్ నాట్ ది ప్రాపర్ టైం. వెయిట్ ఫర్ సమ్ టైం. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కొంతమంది ఆగిపోయారు. ఆగిపోయి ఎందుకంటే డబ్బు ఏం చేసుకోవాలో కూడా తెలియదు, బయటకు పోవడానికి కూడా లేదు, యూ కాంట్ ఈవెన్ గో అవుట్ ఫర్ ఎ హాలిడే. రైట్ రైట్. సో దే హావ్ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. దట్ హెస్ గ్రోన్ మల్టీఫోల్డ్. ఓకే. ఇన్ ద సేమ్ వే ఆ టైం సి మీరు ఈ మార్కెట్ బాగున్నప్పుడు తీసుకున్నారనుకోండి, మీరు ఆ లాస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్ అవును. వై డూ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్? జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ పొజిషన్, దెన్ టేక్ యువర్ మనీ. ఓకే. రైట్ రాయల్ యూ విల్ హ్యావ్. నేను ఇంకా 10 ఏళ్ళు అంటున్నా, ఆయనకు 15 ఏళ్ళ సర్వీస్ ఉంది. 45 ఇయర్స్ అంటే 60 ఇయర్స్కి రిటైర్ అవుతారు ఆయన. నేను 10 ఏళ్ళకే ₹1,00,00,000 ఇస్తున్నా. ఆ ₹1,00,00,000 అలాగే ఆయన కంటిన్యూ చేశారు అనుకోండి, he'll get another 1.89 crores. అనదర్ 1.8. అంటే 1 crore బదులు 1.89 కూడా వస్తుంది ఇప్పుడు ఆయనకి. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడికే మీకు ₹1,00,00,000 వచ్చింది, అవును. అక్కడి నుంచి ఇంకా 5 ఇయర్స్ ఉందిగా మీకు. ఓకే. So సో you'll ఆ get ఫండ్స్ ని అలా ఉంచితే మనకి ఇంకొక 1 ఇయర్ రిటర్న్ ఇంకో తీసుకోవచ్చు. 1 ఇయర్ దాకా మీకు రిటర్న్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ లో మనం ఫండ్స్ అనేది తీసుకోకపోతే మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 ఇయర్ దాకా మనం అమౌంట్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎందుకంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఒకటి మాట్లాడుకున్నాం కదా మనం. అవును. 1 కోటి తీసుకునే బదులు మీరు దాన్ని అక్కడే వదిలేస్తే 1.89 CR తీసుకుంటారు మీరు. గ్రేట్ సార్, గ్రేట్. అదే మీరు ఇంకా కంటిన్యూ చేశారనుకోండి, ఏది ఆ 20,000 ప్లస్ 10% ఇంకా కంటిన్యూ చేసి యూ విల్ టేక్ సమ్వేర్ అరౌండ్ 2.7 crores. హ్యూజ్. గుడ్ నో. అది. సో మీరు కోటి అడిగితే మేము 2 కోట్ల మీద ఇస్తాం, తీసుకోండి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ క్యాల్కులేషన్. ఎస్. It's given as per the returns mentioned by the AMFI's this thing we have done. It is possible. రైట్. థ్యాంక్ యూ సార్, Yeah. థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. ఎస్. Yeah.